వెల్కమ్ టు పిడిటివి. ఏపీలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మొత్తం 17 మెడికల్ కాలేజీలు, ఇందులో కొన్ని పూర్తయినాయి, ఇంకొన్ని కన్స్ట్రక్షన్ దశలో ఉన్నాయి. అయితే వీటిని పీపీపీ పద్ధతిలో ఇవ్వబోతున్నారు అనేది ప్రధానంగా గత కొద్ది రోజుల నుంచి వినిపిస్తున్నటువంటి అంశం. దీన్ని ముఖ్యంగా ఎక్కువ మంది మేధావులు కావచ్చు, లేదంటే ప్రతిపక్షాలు కావచ్చు, అందరూ వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేట్ పరం ఎందుకు చేస్తున్నారు అనేది. అలాగే కేంద్ర ప్రభుత్వం తరగతులు నిర్వహించండి అని చెప్పినా ఇప్పుడు వద్దు అని చెప్పి ప్రభుత్వం వెనక్కి ఇచ్చింది, ఒక లెటర్ కూడా రాసింది అనేది ప్రధానమైన అంశం. మరి ఈ అంశాల మీద మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే సార్ చరణ్ గారు. సార్, ప్రస్తుతం ప్రభుత్వం మెడికల్ కాలేజీల మీద వ్యవహరిస్తున్నటువంటి తీరు, పీపీపీ పద్ధతిలో ఇవ్వబోతున్నారు అనేటువంటి అంశాలు, వీటిని మనం ఎలా చూడాలి? సో ఎందుకు ఈ పరిస్థితి, ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఇందులో కలిగేటువంటి నష్టాలు ఏంటి ప్రజలకి? అంటే మెడికల్ కాలేజీలకు సంబంధించి 17 మెడికల్ కాలేజీలు లోక్సభ నియోజకవర్గాల కేంద్రాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుమతి తీసుకొచ్చింది. ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది, 17 మెడికల్ కాలేజీ ప్రారంభం కాలేదు కదా, ఒక చోట మంత్రి గారు ఎవరో వెళ్ళి వాళ్ళు కట్టింది ఇంత చెప్పేదంతా అని కూడా చెప్తున్నారు. నా పాయింట్ ఏంటంటే 17 మెడికల్ కాలేజ్ పర్మిషన్ రావడం చాలా ఇంపార్టెంట్. మెడికల్ కాలేజ్ అంత సులభంగా పర్మిషన్ రాదు. చిత్తూరు జిల్లాలో అపోలో మెడికల్ వాళ్ళు పెట్టాలని, అపోలో ప్రతిష్టాత్మకమైన సంస్థ, చిత్తూరు దగ్గర అపోలో మెడికల్ కాలేజ్ పెట్టాలని ట్రై చేసినారు, పర్మిషన్ రాలా. అప్పుడు చివరకు ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వమే ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్డర్స్ తీసుకొచ్చి చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ని దానికి అనుసంధానం చేసినారు. అంటే ఒక మెడికల్ కాలేజ్ రావాలంటే నాకు తెలిసి 500 బెడ్డెడ్ మినిమం హాస్పిటల్ ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎందుకంటే అక్కడ చదువుకునే ప్రతి విద్యార్థి ప్రాక్టీస్ యాడ్ చేయాలి, రోగులపైన, శవాలపైన, లేకపోతే వీరిపైన చేయాలి, మనుషులపైన చేయాలి కదా. కాబట్టి నీకు గవర్నమెంట్ ఒక పెద్ద హాస్పిటల్ అనేది కావాలి, మల్టిపుల్ సమస్యలు పరిశీలించాలి. వాళ్ళ క్లాసు హాఫ్ డే ఉంటే క్లాసు ప్రాక్టీస్ ఉంటాయి. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన అంశం. ఈ వెలుగులో చూసినప్పుడు 17 మెడికల్ కాలేజీలకి పర్మిషన్ తీసుకున్నాడు జగన్ గారు, కేంద్ర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. ఇది పెద్ద అచీవ్మెంట్. దాంట్లో ఎన్ని పూర్తయితే దాన్ని చక్కచక్క ప్రారంభించండి. ఆల్రెడీ జగన్ గారు 5 పూర్తి చేశారు. ఇప్పుడు ఈ కాలంలో ప్రారంభించి ఇంకా 5 దాకా రెడీగా ఉన్నాయన్నారు. మిగతాది కంప్లీట్ చేసి 1 year 2 years స్టార్ట్ చేసేవాలి. అంతే తప్ప ఎంత కట్టారో అని చూడకూడదు. పర్మిషన్ ఇక్కడ ఇంపార్టెంట్. జగన్ గారు తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ డాక్టర్లకి పౌరుడికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ సంఖ్య, భారతదేశంలో 800 పైచిలుకు మందికి ఒక డాక్టర్ ఉన్నాడు. అదే అమెరికాలో 3 ఉన్నారు, కొన్ని దేశాల్లో 5 మంది ఉన్నారు, గోవాలో 5 మంది 6 మంది ఉన్నారు, 300 మందికి ఒక డాక్టర్ ఉన్నాడు. ఇట్లాంటి నడుస్తుంది. అంటే ఎక్కువ మంది డాక్టర్లు తక్కువ మంది పౌరులకు ఉంటే వైద్యం అందుతుంది. ఒక దేశం యొక్క ప్రామాణికం అభివృద్ధి అయిన సూచిక విద్య, వైద్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే ఆధారపడి ఉంటుంది. రెండో అంశం ఏంటంటే గ్రామీణ వైద్యానికి అర్బన్కి చూస్తే ఆంధ్రప్రదేశ్లో 80% ఆఫ్ డాక్టర్లు కోర్ అర్బన్లో ఉంటున్నారు. అంటే విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలో ఉంటారు. దానివల్ల గ్రామీణ సాధ్యం కావట్లేదు. ఇంకా ముఖ్యమైన అంశం ఏంటంటే అబ్జర్వేషన్ ఏంటంటే మనకు గ్రామాలకి ఎవరైనా మీకు తెలుసు, డాక్టర్లను ట్రాన్స్ఫర్ చేసే వాళ్ళు పోరు, అర్బన్కే చుట్టుకుంటూ ఉంటారు. వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం పెద్ద సమస్య. పోయినప్పుడు 2 days వచ్చేస్తారని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు మూడోది కరోనా టైంలో మా తిరుపతిలో ఉంటాం కాబట్టి 5,000 6,000 బెడ్లు నడిచినాయి. నీ కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు అందరూ తిరుపతికి వచ్చేస్తారు. ఎక్కడ మినిమం హాస్పిటల్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఈ 4 సమస్యల పరిష్కారం కావడం కోసం జగన్ గారు చేసిన స్ట్రాటజీ ఏంటంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజ్. అందువల్ల ఏమవుతుంది, ప్రతి జిల్లా మెడికల్ కాలేజ్కి అనుబంధంగా హాస్పిటల్ వచ్చేస్తుంది. హాస్పిటల్ 500 బెడ్లు వస్తే 500 బెడ్లు యూజ్లైట్ వచ్చేస్తాయి. డాక్టర్ని ట్రాన్స్ఫర్ చేస్తే పోవడేమో, సెలవులు పెడతాడేమో. కానీ మెడికల్ కాలేజ్ చదువుకోవడానికి అడిగి పోతాడు విద్యార్థి చదువుకుంటాడు. 4 ఏళ్ళు 4, 5, 200 మంది విద్యార్థులు ఉంటారు. వాళ్ళకి ప్రొఫెసర్లు ఒక 30-40 మంది ప్రొఫెసర్లు పాఠం చెప్పి తీరాల్సిందే. హాస్పిటల్ ఉంటుంది. అంటే ఒక 70 నుంచి 100 పైచిలుకు మంది వైద్య నిపుణులు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండిపోతారు. ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఆ మెడికల్ కాలేజ్ వల్ల. దానికి అనుబంధంగా హాస్పిటల్ ఇంత బహుముఖంగా ఉపయోగపడే పని చేసే పరిస్థితి జగన్ గారు చేశారు. దీన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది పొరపాటు. పీపీఐని మేము ప్రైవేటీకరణ చేయలేదు, పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటున్నాం కదా అని తెలుగుదేశం ప్రభుత్వం అంటుంది. ఇంతవరకు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో పీపీఐ పేరుతో ఇచ్చిన ఏ ఇన్స్టిట్యూట్ అయినా ప్రైవేట్ చేతిలో ఉందా, ప్రభుత్వం చేతిలో ఉందా? ఒకసారి లెక్కలు తీయండి, అన్ని ప్రైవేట్ చేతిలో ఉంటాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం చాలా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దానికి అనుగుణ ప్రెస్ మీట్ కూడా దానికి హెచ్చరిక చేసే పద్ధతిలోనే ఉంది.
సో ఈ పరిస్థితి నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే జగన్ గారే నేరుగా రంగంలోకి దిగాల్సి వస్తుందని, ఆయనే తన పార్టీ శ్రేణులతో కలిపి నిరసనల్లో కానీ వీటిని ప్రొటెస్ట్లు ఇలాంటి వాటిల్లో పాల్గొంటారని చెప్పి కూడా ఆయన ఈరోజు ప్రకటించడం జరిగింది. మరి ఇప్పటి వరకు గడిచినటువంటి 1.5 year 1 year అనుకోండి, ఎన్నికల తర్వాత ఆయన దాదాపుగా నేరుగా బయటకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. మరలా ఇప్పుడు జగన్ గారు బయటకు వస్తే పరిస్థితులు ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది? మెడికల్ కాలేజీ విషయంలో మాత్రం ప్రభుత్వం ఆత్మరక్షణలో పడక తప్పదు, చాలా సీరియస్ ఇష్యూ కాబట్టి. రెండో, జగన్మోహన్ రెడ్డి గారు చేతి చూపించున్నాడు. అన్నిటికన్నా మించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2-3 కీలక అంశాలు ప్రస్తావించాడు. మెడికల్ రంగంలో తాను చేసినటువంటి అభివృద్ధి ఒక మాట కూడా చెప్పాడు ఆయన. మేము చెప్పింది కూడా చేసింది కూడా చెప్పుకోలేకపోయామని. కాబట్టి అదొక అంశం కీలకంగా చెప్పాడు, గుర్తించాడు మనం చాలా విషయాలు చెప్పలేదు అని చెప్పే విషయం. రెండోది ఆయన కీలకంగా చెప్పింది, మీరు ఎవరైనా ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తాం, ఎవరైనా ప్రైవేట్ ఈ టెండర్లో పాల్గొని ఆ కాలేజీ పీపీఆర్ కింద తీసుకుంటే అది 3 నాళ్ళ ముచ్చటే, ఎందుకంటే మేము వచ్చిన వెంటనే దాన్ని రద్దు చేసేస్తాం అన్నాడు. దీని ప్రభావం ఖచ్చితంగా సీరియస్గా పడుతుంది. ఇప్పుడు ఏమైనా ఒక కంపెనీ వాడు లేకపోతే ఇంకొక సంస్థ ఎందుకు వస్తుంది, 50 ఏళ్ళు 60 ఏళ్ళు పెట్టాలని వస్తుంది, లాభాలు సంపాదించుకోవాలని వస్తుంది. ఇంక 3 ఏళ్ళ తర్వాత ఎలక్షన్ జరుగుతుంది, ఏమో చంద్రబాబు గారు ఉంటారా జగన్ గారు ఉంటారా చెప్పండి. జగన్ గారు వస్తే నేను చేసి చెప్తానని చెప్తున్నాడు. అందువల్ల దాంట్లో బిట్లో పాల్గొనే వాళ్ళ సంఖ్య కూడా గణనీయమైన మార్పులు వచ్చేస్తాయి, పరిమితులు వచ్చేస్తాయి. 2, ఆయన ఇంకొక మాట ఏం చెప్పాడు కీలకంగా, నేను కూడా ఇది కొత్తదనం, ప్రత్యక్ష ఆందోళన పాల్గొంటానని. ప్రత్యక్ష ఆందోళన పాల్గొన్నాడు మిర్చి రైతులు, అది ఆందోళన కాదు పరామర్శ. ఇప్పుడు పోరాటంలో డైరెక్ట్గా వస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు బహుశా తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ లాంటి పెద్ద సిటీల్లో, కొంచెం రూరల్ ఏరియాలో, ముఖ్యంగా గతంలో ఉన్న ప్రైవేట్, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ప్రభుత్వ రంగంలో ఉన్న మెడికల్ కాలేజీని ఒకసారి సందర్శించి, ప్రైవేట్ రంగంలో ఉన్న స్టార్ట్ అయ్యి అపరిస్థితున్న హాస్పిటల్ బిల్డింగ్ని సందర్శిస్తే పెద్ద ప్రభావం ప్రజల్లో పడిపోతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ టెండర్ల ప్రాసెస్ పైన చేసిన హెచ్చరిక, నేను స్వయంగా పాల్గొంటాను ఆందోళన అనేది పిలుపు అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో మెడికల్ చుట్టూ పెద్ద ఎత్తున సమస్యగా మారుతుంది. ప్రభుత్వం దీని నుంచి అనివార్యంగా వెనక్కి రాకపోతే, ఇది ప్రజలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి వాళ్ళు వెనక్కి వస్తే మంచిది, రాకపోతే మాత్రం రాజకీయంగా ఆత్మరక్షణ పడే పరిస్థితి ప్రభుత్వానికి ఉంటుంది. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మేధావులను అలాగే విద్యావంతుల్ని అందరినీ కలిసి రావాలని, ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరానికి వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా మాట్లాడాలని చెప్పి కూడా పిలుపునివ్వడం జరిగింది. సో దీంతో అందరినీ జగన్ గారు కలుపుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇక్కడ మనం అనుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిలుపు ఇవ్వడం అనేది అప్రాపరేట్లీ కరెక్ట్. నిజంగా జగన్ గారిలో మార్పు రావడం మంచిది, అది ప్రతి పార్టీకి ఉండాల్సిన లక్షణం. ఎందుకంటే అందరినీ కలుపుకోబోయడానికి వచ్చిన ఒక ఇంటలెక్చువల్, ఒక డాక్టరు, వీళ్ళకి ఎంత స్థాయి ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు. వాళ్ళ సొసైటీలో ఉన్న గుర్తింపు ఇచ్చి అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నాడు అనే మెసేజ్ చాలా గొప్పది. జగన్ గారు ఎప్పుడు కూడా అట్లాంటి పిలుపులు గతంలో ఇలా ఫస్ట్ టైం ఇచ్చాడు, అందరినీ కలిసి రండి అని. ఇప్పుడు జగన్ గారు గ్రాస్ రూట్ లెవెల్లోకి వచ్చినప్పుడు ఆ కలిసి రామని ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ మీరు పిలిచారో వాళ్ళతో ఒక ముఖాముఖి సమావేశం వేశాడు అనుకోండి, దాని పరిస్థితి మారిపోతుంది. అక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిలో వచ్చినటువంటి మార్పు, నేనే ప్రత్యక్షంగా పాల్గొంటానని చెప్పడం ద్వారా కార్యకర్తలకు ఉత్సాహం, ప్రజలందరినీ భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి, ఒక ప్రిన్సిపల్ స్టాండ్, మేము వస్తే ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం తీసుకుంటాం అని చెప్పేది చాలా పెద్ద ప్రెజర్ ప్రభుత్వం మీద పడిపోతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ గారు ఏవైతే చెప్పారో ఈరోజు ప్రధానంగా 2, నేను పాల్గొంటాను, మేధావులు పాల్గొనాలి, ఆలోచన పర్లేదు మీరు పాల్గొనాలి, ఆయా సెంటర్లో ఉన్న డాక్టర్లు, సొసైటీలో ఉన్న పెద్దలతో మీరు ముఖాముఖి సమావేశం కావాలి. అయితే విస్తృతమైనటువంటి ప్రజా మద్దతు లభిస్తుంది, ఖచ్చితంగా అది వైసీపీకి లాభం. విస్తృతమైన ప్రజలు కానీ పార్టిసిపేట్ చేస్తే ప్రభుత్వం కూడా ఒత్తిడికి లోనవుతుంది, కొంత మార్చుకుందాం అనే ప్రయత్నం. అంటే మీకు లాభం, ప్రజలకి లాభం, ప్రభుత్వానికి సరైన ఫీడ్బ్యాక్ వెళ్తుంది. కాబట్టి జగన్ గారు ఇచ్చిన ఈ పిలుపు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు, ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.